ఇప్పుడు మనం కూలింది అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారో అదే మేడిగడ్డ ప్రాజెక్టు పైన మనం నడుస్తున్నాం. ఇప్పుడు మనం ఆ చివరికి వెళ్ళి మహారాష్ట్ర బార్డర్ నుంచి ఇక్కడ వరకు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం. మనం ఇది వంగింది ఏదైతే ఉందో 1 ఫీటు వంగిన పిల్లరు ఇక్కడ నుంచి వెళ్ళి మన కార్లు కూడా వస్తున్నాయి, ట్రాఫిక్ అంతా కూడా వస్తుంది. అంటే కాళేశ్వరం కొట్టుకపోయింది అని వీళ్ళు చేసిన ప్రచారం ఏదైతుందో శుద్ధబద్ధమైన విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ గేట్లు దించడం ద్వారా నీళ్ళని ఇక్కడ ఆపుకోవచ్చు. ఈ పైకి మొత్తం కూడా నీళ్ళు ఆపుకోవచ్చు. మనం ఇక్కడ ఎంత ఆపుతామంటే ఒక 16 టీఎంసీల నీళ్ళు ఆపుకోవచ్చు మనం. ఆ పైన మనం కన్నెపల్లి పంప్ హౌస్ అయితే ఇప్పుడు ఈ నీళ్ళని ఇక్కడ ఆపి అక్కర లేకుండా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేసుకొని మనం నీళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే ఎత్తిపోసేది అక్కడి నుంచి. ఇక్కడ దేని కొరకు కట్టింది ఇది కేసీఆర్ గారు అంటే ఎండాకాలంలో కూడా ఈ నీళ్ళని ఆపుకుంటే ఇక్కడ ఆ తర్వాత వచ్చే వానకాలానికి నీళ్ళు అవసరం పడితే ఈ నీళ్ళను కూడా వాడుకోవచ్చు. ఒకవేళ వర్షాలు ఏదైనా సందర్భంలో ఆలస్యం అయితే ఈ నీళ్ళను కూడా మనం వాడుకొని ముందుకు తీసుకొచ్చుకోవచ్చు. నార్లు పోసుకోవడానికి ఇతర అవసరాలకు ముందుగా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని కట్టింది. ఇది లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమి ఇబ్బంది లేదు, నీళ్ళు రావడమేం ఆగదు. ఇప్పుడు మనం అక్కడ చూస్తాం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఆల్రెడీ పంపులకు నీళ్ళు అందుతున్నాయి ఎత్తుకోవడానికి. ఆ నీళ్ళు ఎప్పుడు అందుతూనే ఉంటాయి, 6-7 నెలలు అందుతాయి. ఎప్పుడు అంటే వరద తగ్గిన తర్వాత, ప్రాణహిత నుంచి వచ్చిన వరద మొత్తం తగ్గిన తర్వాత ఇవి నీళ్ళు ఇక్కడ అందుబాటులో ఉండటానికి అని చెప్పి ఈ బ్యారేజ్ కట్టింది. ఇది మొత్తం కాళేశ్వరం బ్యారేజ్ల ప్యాకేజీలో మొత్తం అన్ని కలిపి 19 రకాల కాంపోనెంట్లు ఉంటే అది ఒక్కటిది. దీని ఖర్చు 2500 కోట్లు. ఇన్ని 85 పిల్లర్స్, 85 గేట్లు, వీటన్నిటి ఖర్చు కలిపి 2500 కోట్లు. దాంట్లో పోయింది ఇది ఒక్కటి. దీన్ని చేసుకుంటే 2-3 నెలలు ఎప్పుడు అయిపోయేది వాస్తవానికి. కానీ ప్రభుత్వానికి ఇష్టం లేకనే చేయడం లేదు. ఇది కాళేశ్వరం కథ.